నమస్తే. నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్లో సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ పేరు A1A2గా జత చేశారు. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందు కూడా ధర్నాలు చేపడతా ఉన్నారు. సో మాట్లాడదాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతారాయ్ గారు ఉన్నారు. సో చెప్పండి, ఈ కేసు ఈ ఛార్జ్ అంటే ఎప్పుడో ఉన్న కేసుని మళ్ళీ ఒకసారి ఛార్జ్ షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి పేర్లు ఇంకా మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లను చేర్చడం ఎట్లా చూస్తారు మీరు? ఇది పూర్తిగా కుట్రపూరితం, దుర్మార్గమైన చర్య. అది బీజేపీ నాయకుడు పెట్టిన కేసునే బీజేపీ విచారణ జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నాయకుడు 2013లో అతను కేసు పెట్టినప్పుడు ఈడీలు, సిబిఐలు ఇందులో ఏం లేదని క్లీన్ చిట్ ఇచ్చిన దానిపైన మళ్ళీ దాన్ని కోర్టులో కేసు వేసి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మచ్చలేని గాంధీల పైన ఈడీ మచ్చ వేసే ప్రయత్నం జరిగింది. అయినా కోర్టులు కూడా తర్జన భర్జన పడి తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మేము తప్పకుండా కోర్టులకు సహకరిస్తాం, కోర్టులను గౌరవిస్తాం. గతంలో కూడా రాజీవ్ గాంధీ గారి పైన బోఫోర్స్ కుంభకోణం అని చెప్పి పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేసింది. కేసులు నమోదైనవి, హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టు కొట్టివేసి రాజీవ్ గాంధీ గారు క్లీన్ చిట్ ఇచ్చింది. యూపీఏ 1-2లో 2G స్పెక్ట్రమ్ అని చెప్పేసి ఆరోపణలు చేస్తే కోర్టులు విచారణ జరిపినాయి. ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చింది. భాగస్వామ్య పక్షాలు డిఎంకే, కనిమొళి రాజాలని వాళ్ళు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కేసులో కూడా రేపు జరిగేది అదే. ఇదేంటంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారికి మంచి పేరుంది దేశంలో. గాంధీల త్యాగం ఉన్నది. ఆ త్యాగం పైన ఏం చేయాలి? వీళ్ళ ఎవడు త్యాగం చేసినోడు కాదు, బ్రిటిష్ వాళ్ళు బూట్లు నాకిన వాళ్ళు. కాబట్టి ఏం చేయాలని చెప్పి ఏదో రకంగా కక్షపూరితంగా ఈడీ జేబు సంస్థ కాబట్టి మోడీకి ఈడీని ఉసుగొల్పి రకరకాలు చిత్రీకరణ చేసి పెట్టారు. వాస్తవంగా నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938వ సంవత్సరంలో నెహ్రూ గారు దాన్ని స్థాపించారు. ప్రధానమైన పెట్టుబడులు అత్యధికమైన, అప్పటికే ఆయన ధనవంతుడు నెహ్రూ గారు, ప్రధానమైన పెట్టుబడులన్నీ కూడా ఆయనే పెట్టి కొద్ది మంది వ్యక్తులు, ఒక 5,000 మంది స్వతంత్ర సమర యోధులతో పెట్టుబడులు పెట్టించి ఆ పత్రికను నడిపారు. ఆ పత్రిక బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆగడాలను తిప్పికొట్టడంలో, బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టడంలో చాలా ఉపయోగపడింది, దేశానికి సహాయం చేసింది ఆ పత్రిక. 2008వ సంవత్సరం వచ్చేసరికి అది పలు కారణాల చేత మూతపడింది. మూతపడిన పత్రికను చూసి స్వతంత్రోద్యమ సమయంలో మన భారతదేశానికి ఉపయోగపడిన పత్రిక మూతపడటం తట్టుకోలేని కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీలు దీన్ని ఎట్లయినా బతికించాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. అసోసియేట్ జర్నల్ అనేటువంటి వాళ్ళు దాన్ని 90 లక్షల రూపాయలు ఆ పత్రిక షేర్లు చెప్పారు. 90 లక్షల రూపాయలు చెప్తే యంగ్ ఇండియా అనేటువంటి సంస్థ, అందులో సోనియా, రాహుల్ గాంధీ గారు భాగస్వామ్యంగా ఉన్నారు. 38% వాటా ఉంది వాళ్ళకి. ఆ సంస్థ ఏం చేసిందంటే నన్ను బతికియాలని చెప్పేసి 50 లక్షలకు కొన్నది. 90 లక్షలు చెప్పినప్పుడు ఎవరైనా తక్కువ కొంటారు కానీ ఎక్కువ రేటుకి కొనరు కదా. అంతే, ఇందులో ఎక్కడ మనీ లాండరింగ్ జరగలేదు, అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు, కుట్రలు జరగలేదు. కుట్ర ఎక్కడ ఉందంటే బీజేపీ దగ్గర ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అమిత్ షాకు, అదే విధంగా నరేంద్ర మోడీకి గదగద ఉనికిస్తాడు. భారత రాజ్యాంగాన్ని కాపాడుతుంటుండు, అణగారిన వర్గాలు దేశ ప్రజల తరఫున మాట్లాడుతాడు. ఇది నచ్చట్లేదు. కాబట్టి ఏం చేయాలా? ఏదో రకంగా అణిచివేయాలి. కాబట్టి రాహుల్ గాంధీ గారి పైన ఈ కేసు నమోదు చేశారు. సోనియా గాంధీ గారు కూడా మంచి పేరున్నది కాబట్టి సోనియా గాంధీ గారు ఇతర కాంగ్రెస్ నాయకులను అణచివేసే ప్రయత్నంలో ఈ కేసు నమోదు చేశారు. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు మరి ఈడీ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్నారు. తెలంగాణలో కూడా గౌరవ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇక్కడ ఈ కార్యక్రమం హైదరాబాద్ లో జరుగుతుంది. అంటే ఛార్జ్ షీట్ నేపథ్యంలో ఇటు బీజేపీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఇంకో కొత్త స్కామ్ బయటకు వచ్చింది. ఇలా ఈ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ల పార్టీ అని చెప్పేసి కూడా ఈ విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే బతికించే పార్టీ తప్ప పీకు తినే పార్టీ కాదు, వాళ్ళది ఆ పార్టీ. ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో రాహుల్ గాంధీ గారు వాస్తవాలు బయట పెడితే సుప్రీంకోర్టుకు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చేసి ఆ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారు. తర్వాత ఆ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిలకు ఏం చేశారు? వాళ్ళ పదవి విరమణ కాగానే ఆ జడ్జిలకు రాజ్యసభ పదవులు ఇచ్చారు, ఎంపీలు చేశారు. వాళ్ళు ఎక్కడ అవినీతికి కనపడతలేదా? కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసి కేసులు ఎదుర్కొన్న వాయువు నిలవలేదు. కాబట్టి వీళ్ళు నిజంగా అవినీతి పరులు. ఇప్పుడు ఆ రోజు కార్గిల్ యుద్ధంలో శవపేటికలు అమ్ముకున్న వాళ్ళు బీజేపీ వాళ్ళు. కార్గిల్ యుద్ధంలో శవపేటికలు అమ్ముకున్నటువంటి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. సోనియా, రాహుల్ గాంధీ గారు దేశానికి రక్తం ధారపోసారు. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా. ఇందిరాగాంధీ గారు చనిపోయారు, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. కాబట్టి వీళ్ళ త్యాగం ఎక్కడుంది బీజేపీ వాడు చెప్పండి. స్వతంత్రోద్యమ కాలంలో దేశ స్వతంత్ర పోరాటానికి ఆస్తులు ధారపోసారు. ఎకరాలు పెద్ద పెద్ద భవనాలు, ఆనంద నిలయం, ఆ భవనాలని జాతికి అంకితం చేశారు. వీడన్నా ₹1 దానం చేసినాడు ఎవడు లేడు, బిచ్చగాడికి బిచ్చం వేసినాడే లేడు. అట్లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కవిత కూడా నిన్న జగిత్యాల కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 2004లో తెలంగాణ ఇస్తాను మోసం చేసింది, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి మళ్ళీ మోసం చేసింది అంటారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వటం మోసమా? ప్రజలందరూ కాదు, అందుకే అధికారం అప్పచెప్పింది. తెలంగాణ కోసం కొట్లాడారని చెప్పేసి మీకు అధికారం అప్పచెప్పారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి, నష్టపోయింది కాబట్టి తెలంగాణ ప్రజలు బాసటగా ఉండి మీ యొక్క దుర్మార్గాలను, మీ అరాచకాలను, మీ అన్యాయాలను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంది. ఇలా 50 లక్షల మందికి 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 45 లక్షల మందికి 500కే సబ్సిడీకి సిలిండర్ ఇస్తున్నాం. 54,74,000 మందికి రైతు భరోసా, అంటే వాళ్ళ రైతు బంధు మాది రైతు భరోసా ఇచ్చినాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసినాం. ఇంకేం చేయాలా? జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. రేపు 55,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. 60,000 ఉద్యోగాలు అవినీతి లేకుండా, పారదర్శకంగా, లీకులు లేకుండా భర్తీ చేస్తున్నాం. 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాలకు జీతభత్యాలు ఇస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినాం. స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినాం. ఇంకేం చేయాలా? వాళ్ళ లెక్క దోచుకోవాలా? కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు మొత్తం కూడా వాళ్ళు పీల్చి పిప్పి చేసి పిండి చేసి వాళ్ళ జేబులో వేసుకున్నారు మొత్తం. కానీ కాంగ్రెస్ పార్టీ మొన్న వాళ్ళ ప్రభాకర్ రెడ్డి అన్నాడు, ఏమన్నాడు? వాళ్ళ ప్రభాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, అదే బిల్డర్లు కాంగ్రెస్ పార్టీని కూలగొడతామంటారు. నిజంగానే వాళ్ళ కోసం పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళు కూలగొడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ బిల్డర్ల కోసం పనిచేయదు, కాంగ్రెస్ పార్టీ వ్యాపారస్తుల కోసం పనిచేయదు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం, సామాన్య మధ్యతరగతి ప్రజలకు 20 లక్షలు ఇల్లు కట్టేందుకు పనిచేసి తప్ప బిల్డర్లకు లాభం చేసేందుకో లేకుంటే రియల్ ఎస్టేట్ మాఫియాకు లాభం చేసే విధంగా వ్యవహరిస్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీని కూల్చే ప్రయత్నం చేస్తుంది. కానీ వీళ్ళు కూల్చాలంటే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు వాళ్ళు పడగొడతామంటే మేము నిలబెడతామంటున్నారు. ఇంకో వైపు ఇటు చూసుకుంటే ఇటు ఎగ్జామ్స్ ఏమో మీరు 60,000 ఉద్యోగాలు అవినీతి లేకుండా ఇష్టమని చెప్పి మీరు చెప్తారు. కానీ గ్రూప్ 1 సంబంధించిన దాంట్లో పాడి కౌశిక్ రెడ్డి సో అవినీతి పెద్ద కుంభకోణం జరిగింది, పెద్ద స్కామ్ జరిగింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేతకు సంబంధించిన ఆమె ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుందో ఈ విధంగా ఆరోపణలు చేస్తాం. మీరు ఆమెకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు. పాడి కౌశిక్ రెడ్డి అని పాడు మాటలు. పాడి కౌశిక్ రెడ్డి కాదు. ఆమెకు వచ్చిన ర్యాంకు 206 ర్యాంకు. ఎస్టీ మహిళల విభాగంలో 12వ ర్యాంకు ఎరుకుల విభాగానికి చెందిన ఒక మహిళకు వచ్చింది. ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళకు వచ్చింది. వాస్తవాలు తెలవకుండా, అంటే ప్రజలు టీజీపీఎస్సీ వెబ్సైట్ చూడరు కాబట్టి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎటువంటి అవకతవకలు లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిన్న ఈ రోజు కూడా జరుగుతుంది. 563 మంది పరీక్ష, 523 మందికి ఉద్యోగాల కోసం జరిగిన పరీక్షలో 21,000 మంది రాస్తే 523 మంది ఎంపిక అవుతారు. మిగతా 21,500 మంది వ్యతిరేకంగా ఉంటారు కంపల్సరిగా. కాబట్టి వాళ్ళ అసంతృప్తిని ఆసరాగా చేసుకొని, నిరుద్యోగుల యొక్క అసంతృప్తిని ఆసరాగా చేసుకొని వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ నిరుద్యోగులు ఎవరు కూడా ఉచ్చులో పడట్లేదు. కాబట్టి గ్రూప్ 1 పరీక్ష పారదర్శకంగా, వేగవంతంగా భర్తీ చేశారు. వాళ్ళ వల్ల కాలేదు ఆ పరీక్ష భర్తీ చేయటం. నేను అడుగుతున్న అదే పాడి కౌశిక్ రెడ్డి, నీ వల్ల ఎందుకు కాలేదు? 13 ఏళ్లుగా పరీక్ష పెట్టడం చేత కానీ బీఆర్ఎస్ పార్టీకి మీ వల్ల ఎందుకు కాలేదు? మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఏ విధంగా పరీక్షలు పెట్టాలో తెలుసుకొని వచ్చి ఇక్కడ ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలు పెడితే తట్టుకోలేక ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవంగా న్యాయబద్ధంగా ఈ పరీక్ష జరిగింది కాబట్టే వాళ్ళు చేయలేదు, మేము చేసినాం కాబట్టి. అంటే వాళ్ళకు దక్కంది ఇంకెవడికి దక్కకూడదని రజనీకాంత్ సినిమా డైలాగ్ ఉంది కదా, నాకు దక్కంది ఇంకెవడికి దక్కడానికి వీల్లేదు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది తప్ప ఇందులో ఇంకో వేరే అటువంటి అవకతవకలు, అన్యాయాలు ఎటుపడి జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదింటోడు సన్న బియ్యం తినాలని చెప్పి మీరు ప్రాజెక్ట్ తీసుకొస్తా ఉంటే దాంట్లో ఏమో 40% నూకలే ఉన్నాయని చెప్పి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. నిజంగా నూకలు వాళ్ళ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ దుకాణంలో ఏమన్నా సన్న బియ్యం ఇచ్చిర్రా? సన్న బియ్యం ఈయన నూకలు ఉన్నాయని ఎట్ట మాట్లాడతారు? ఇదంతా ఉత్తగా కాంగ్రెస్ కడుపు పుచ్చుతుంది వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పథకాలు, వర్గీకరణ, 42% బీసీలకు, విద్యా ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో వాళ్ళు పుట్టగతులు లేవు కాబట్టి ఏదో ఒక ఆరోపణ చేయాలి, కృత్రిమ ఆరోపణ చేయాలి, కృత్రిమ ఉద్యమాలు చేయాలా, కృత్రిమ ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. కానీ ప్రజలు వీళ్ళ మాటలు, ఈ గారడీ మాటల్ని పట్టించుకోరు. సో ఫైనల్ గా రజతోత్సవం 25 సంవత్సరాల రజతోత్సవం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇది కంప్లీట్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి పండుగ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మీరేం చెప్పారు రజతోత్సవం? ఇప్పుడు రజతోత్సవాలు అంటే ఏ పార్టీకి రజతోత్సవాలు? బీఆర్ఎస్ పార్టీ 2022 అక్టోబర్ 5వ తారీఖున ఏర్పడింది. మరి వార్షికోత్సవం జరిగితే అక్టోబర్ 5వ తారీఖున జరగాలి కానీ ఏప్రిల్ 27వ తారీఖు అది జరుగుతుంది. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు అంటే టీఆర్ఎస్ పార్టీని 2022లో చంపిపడి దింగారు. బూత్ మాట వస్తున్నారు, చంపేసినటువంటి ఉద్యమకారుల పార్టీని చంపేసిన తర్వాత ఆ అక్టోబర్ 5వ తారీఖున చంపేసిన తర్వాత రజతోత్సవాలు ఎట్లయితే చెప్పండి? రజతోత్సవాలు ఎట్లయితే అంటారు. కాబట్టి వాళ్ళు ప్రజల్ని మాయ చేసినా,
వాళ్ళు అసలు ఏం చేసినా సరే వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ప్రజల పండగ ఎందుకు అయింది? నీ పండగ అవుతుంది. ఉద్యమ కాలంలో తెలంగాణ కోసం నువ్వు కొట్లాడుతా అంటే ప్రజలందరూ అండగా ఉన్నారు. అండగా ఉన్నటువంటి పార్టీనే చంపేస్తే నువ్వు చంపేసినటువంటి దానికి రజతోత్సవాలు ఎట్లయితే అసలు ఏ పార్టీకి ఉత్సవాలు అసలు? ఈ బీఆర్ఎస్కి కావు, బీజేపీ టీఆర్ఎస్కి కావు. టీఆర్ఎస్కి చేయాలంటే 22 సంవత్సరాలు అయింది. టీఆర్ఎస్ లేదు, అసలు చట్టబద్ధంగా లేదు, రాజ్యాంగబద్ధంగా లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. నువ్వు 3వ వార్షికోత్సవం చేయాలంటే ఏప్రిల్ 27 తారీఖు కాదు, అక్టోబర్ 5 తారీఖు చేసుకోవాలా. కాబట్టి వాళ్ళ మైండ్ దొబ్బింది. ఏ ఉత్సవాలు చేయాలో అర్థం కాక ఇష్టం వచ్చిన రజతోత్సవాలు, రకరకాల మాయా మరాఠీలు విద్యలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ ఉత్సవంలో ప్రజలు పడరు. థ్యాంక్ యూ. సో విన్నర్గా ఇది విన్నర్గా ఇది మానవతా రాయ్ గారు చెప్తారు. సో ఇది కేవలం రాజకీయ కుట్రపూరితంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిపైన ఆరోపణలు చేస్తున్నారు. ఇంకోటి బ్రజోత్సవం సంబంధంగా ఏదైతుందో సో 22 సంవత్సరాల లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి రజోత్సవమా లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి రజోత్సవం వాళ్ళే తెలుసుకోవాలని చెప్పి కూడా మానవతా రాయ్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రివ్యూటింగ్ YNTV ఫ్రమ్ హైదరాబాద్.